అనంతపురం జిల్లా తాడిపత్రి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎట్టండి డీజేలు కొట్టండి జేజేలు నేను కాసేపు కూడా ఆనందపడేది ఇష్టం లేదా నీకు? కొట్టండి చప్పట్లు చల్లండి పూలు వేయండి ఈలలు. ఈడెప్పుడు ఇంతే ఏం వచ్చినా ఆపుకోలేడు. సిఐ సతీష్ మృతిపై సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసిన తాడిపత్రి పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఎంత డెకాయిట్ అయినా కూడా నేను చాలా సార్లు చెప్పడం జరిగింది, వెంకటరెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. నో యూస్ వాడు విండండి. కారుమూరి అక్రమ అరెస్ట్ వచ్చిండే సైంటిస్ట్ బెయిల్ మంజూరు చేసిన తాడిపత్రి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ యాక్చువల్గా రిమాండ్ రిజెక్ట్ అని అంటున్నారు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సరే ఇవాళ కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయక మీర్కించం. ఆయనపై పెట్టిన కేసు సంబంధించి అన్ని బెయిలబుల్ సెక్షన్లే అంటూ కూడా గౌరవ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ముందుగా వెంకటరెడ్డి గారు, అసలు మీరు ఊహించారా ఈ పరిణామం? ఎందుకు ఇట్లా జరిగింది అనుకుంటున్నారు? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. డీల్ చేశారు పోలీసులు. అసలు ఎందుకు వాళ్ళు మీ పట్ల ఎప్పటి నుంచో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వింటున్నాం. మీ గురుగారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. తాజా పరిణామాలపై మీ స్పందన ఏమిటి? బయటికి అక్కడి నుంచి కోర్టు వారు రిమాండ్ రిజెక్ట్ చేసిన తర్వాత మీరు వచ్చిన తీరు వచ్చేయటం కూడా అందరికీ సంతోషం కలిగించింది. ఇలాంటి ఎదవలందరూ నేను వెనకేసుకొస్తూ మేమేదో అక్రమంగా అరెస్టులు చేస్తున్నామని వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఎదవలందరికీ బెయిల్ ఇప్పించడానికి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట జగన్మోహన్ రెడ్డి. నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట లాయర్లు పెట్టుకొని. ఇది మీరు ఎవరైనా హర్షిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు దొంగ 420 అయితే పక్కగా కేసులో పెట్టి అరెస్ట్ చేసేవారు.